ప్రైజ్‌లో ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క నూతన దినాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. అందరు బాగున్నారు. మరి దేవుడి యొక్క కృపలో వర్ధిల్లుతున్నారు. అయితే మరి దేవుడు యొక్క మరి పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు దయచేశాడండి. గత వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. మరి దీవించాడు, ఆశీర్వదించాడు. అన్ని విషయంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు కదా. అదేవిధంగా మరి యొక్క నూతన మాసంలోకి కూడా మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడండి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని స్తుతించండి, ప్రార్థించండి, వాక్యాన్ని ధ్యానించండి. ఎవరితో మాట్లాడకముందు మన దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలండి. మరి ఎవరిని కలవక ముందు దేవుని కలుసుకునేటువంటి అనుభవాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానించుకున్నామండి. కీర్తనలు 17వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నామండి. ఏమంటున్నాడు భక్తుడు అంటే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, నేనైతే మేల్కొన్నప్పుడు అంటున్నాడు చూడండి కదా. అంటే ఇక్కడ మరి నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి కదండి. కొందరేమో నిద్ర లేవగానే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు కదా. కొందరేమో నిద్ర లేవగానే మరి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. కొందరేమో మరి ఈ రోజుల్లో చూసినట్లయితే లేవగానే వాట్సాప్ అని, మరి మెసెంజర్ అని, ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. కానీ మరి ఒక విశ్వాసి నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత మరి చేయవలసిన పనులు ఏంటి అని బైబిల్ సెలవిస్తుంది. మనం చూద్దామండి. మొట్టమొదటిగా మరి కీర్తన 17వ అధ్యాయము ఈ యొక్క 15వ వచనంలో మనం చూస్తున్నాం కదా. ఈ కీర్తనను మరి భక్తుడైనటువంటి దావీదు మహారాజు రాశాడు కదండి. మరి ఏమంటున్నాడంటే, అతడు మేల్కొనిన వెంటనే మరి దేవుని యొక్క స్వరూప దర్శనంతో తన ఆశను తీర్చుకోవాలి అని చెప్పేసి తీర్మానం తీసుకున్నాడు కదండి. మరి ఒక మంచి తీర్మానం అతడు తీసుకున్నాడు. అతడు లేచిన వెంటనే, మేలుకున్న వెంటనే దేవుని యొక్క స్వరూప దర్శనంతో తన ఆశను తీర్చుకోవాలి అని చెప్పేసి తీర్మానం తీసుకున్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడంటే నేనైతే అంటున్నాడు. అంటే ఈ యొక్క నేనైతే అనే పదము వ్యక్తిగతంగా తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తుంది కదండి. అంటే ఇతరులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మరి నేనైతే మరి దేవుని యొక్క స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను, దేవుని యొక్క స్వరూప దర్శనం కొరకు ఎదురు చూస్తాను అని చెప్పేసి అర్థం కదండి. నా మట్టుకు నేను అంటున్నాడు కదా. మరి ఇతరులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నా మట్టుకు నేను దేవుని యొక్క స్వరూప దర్శనం కొరకు ఎదురు చూస్తాను అని చెప్పేసి అర్థం కదండి. మరి విశ్వాసి మరి మేల్కొనగానే మరి ప్రార్థన, అదే విధంగా వాక్య ధ్యానం ద్వారా దేవుని యొక్క ముఖ దర్శనం చేయాలి. ప్రియులారా కదండి. ఒక విశ్వాసి చేయవలసింది ఏంటి మొట్టమొదటగా అంటే మేల్కొనిన వెంటనే ప్రార్థన చేయాలి. అదేవిధంగా వాక్య ధ్యానం ద్వారా దేవుని యొక్క ముఖ దర్శనం చేయాలి. ప్రియులారా కదా. మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి అంటే మేల్కొన్న వెంటనే దేవుని యొక్క ముఖ దర్శనం చేయాలి. ప్రియులారా కదండి. అదేవిధంగా రెండవదిగా మరి మేల్కొన్న వెంటనే దేవుని స్తుతించాలి కదండి. మరి కీర్తనలు 57వ అధ్యాయము 7 నుంచి 8 వచనాల్లో మనం చూస్తాం కదండి. ఈ కీర్తనను కూడా మరి భక్తుడైనటువంటి దావీదు మహారాజు రాశాడు కదండి. ఏమంటున్నాడు అంటే, నేను పాడుచు స్తుతిగానము చేసేదనము, నా ప్రాణమా మేల్కొనము, స్వరమండలమ సితారా మేల్కొనుడి, నేను వేకుని లేచెదను అంటున్నాడు కదా. అంటే చూడండి, అతడు పాడుచు మరి దేవుని స్తుతించుటకు నిర్ణయించుకున్నాడు కదండి. మరి అతడు లేవగానే తన యొక్క ప్రాణాన్ని మేల్కొల్పుతున్నాడు. అదే విధంగా తన యొక్క వాయిద్యాలైనటువంటి ఆ యొక్క సితార స్వరమండలాన్ని కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు కదండి. అంటే అతడు మేల్కొన్న వెంటనే తన యొక్క వాయిద్యాలైనటువంటి సితారాతో మరి స్వరమండలంతో దేవుని స్తుతించాలి అని చెప్పేసి అతడు ఆశపడ్డాడు కదండి. అదేవిధంగా మరి మనము కూడా మరి మరొక దినాన్ని దేవుడు మన జీవితంలో దయచేసినందుకు కానీ దేవునికి మనం కూడా స్తుతించాలండి కదా. ఎందుకనంటే మరి దేవుడు మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు కానీ మనం కూడా మేల్కొన్న వెంటనే మరి దేవుడు అనుగ్రహించిన
దినము కొరకు దేవుని స్తుతించవలసిన వారమే ఉన్నాము కదండి. కాబట్టి మరి రెండవదిగా మేల్కొన్న వెంటనే మరి దేవుడు మనకు దయచేసినటువంటి నూతన దినం కొరకు మరి దేవుడు అనుగ్రహించినటువంటి నూతన దినాన్ని బట్టి దేవుని మరి మేల్కొనగానే దేవుని స్తుతించే వారిగా ఉండాలండి. మూడవదిగా మరి మేల్కొన్న వెంటనే ఉపదేశమును ధ్యానించాలి ప్రియులారా. మరి సామెతలు 6వ అధ్యాయము 22వ వచనంలో 20-22వ వచనం చదువుకుందామండి. ఏమంది అంటే, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొను. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేల్కొన్నప్పుడు అది నీతో ముచ్చటించును అంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ తండ్రి ఆజ్ఞలను, తల్లి ఉపదేశాన్ని మరి త్రోసివేయకము అని కుమారునికి హెచ్చరిక అనేది ఇవ్వబడింది కదండి ఇక్కడ. అంటే వాటిని ఎల్లప్పుడూ కూడా నీ హృదయమందు ధరించుకోవాలి అని చెప్పేసి మరి ఇక్కడ మేల్కొన్న వెంటనే మరి నువ్వు వాటిని ఎల్లప్పుడూ కూడా నీ హృదయంలో ధరించుకున్నట్లయితే మేల్కొన్న వెంటనే అవి నీతో ముచ్చటిస్తాయి అని చెప్పేసి సెలవిస్తుంది కదండి. మరి ఇక్కడ ముచ్చటించడం అంటే ఏంటండి? మాట్లాడడం కదా. ముచ్చటించడం అంటే మాట్లాడడం. అంటే మేల్కొనగానే మరి తల్లిదండ్రులు చెప్పిన ఉపదేశాన్ని మరి ధ్యానించాలి. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని మరి మనము ధ్యానించాలి ప్రియులారా కదా. ప్రార్థన చేసిన వెంటనే మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి దేవుని యొక్క ఉపదేశాన్ని మనము ధ్యానించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది కదండి. మరి మనం ప్రార్థించుకున్న తర్వాత వాక్యాన్ని చదువుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు తన వాక్యం ద్వారా కదా. దేవుడు మనతో ముచ్చటిస్తాడు కదండి. అంటే చూడండి, మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆదినకు కావలసినటువంటి మాటలను దేవుడు మనకు దయచేస్తాడండి. ఆదినములకు కావలసినటువంటి ఆశీర్వాదాలను, ఆదినములకు కావలసినటువంటి హెచ్చరికలను, ఆదినానికి కావలసినటువంటి మరి ఆలోచనను మరి దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి మేలుకున్న వెంటనే ఉపదేశాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. ప్రార్థించిన వెంటనే మరి వాక్యాన్ని ధ్యానించుకునే వారిగా ఉండాలి కదండి. మరి ఉదయకాల సమయంలో మరి మేల్కొనగానే మనం ఏమి చేయాలో మరి దేవుడు మనకి తెలియజేశాడు కదండి. మరి ఇక్కడ నుండి మేల్కొనగానే మనము దేవుని యొక్క సన్నిధిలో గడపగలిగేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి ప్రియులారా. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకొని పరిశుద్ధ మహోన్నత మహాగణుల గొప్ప దేవ, ఎట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వచ్చిన ప్రభా అయ్యా, మరి పరిశుద్ధ దినం నుండి ఇప్పటి వరకు మీ కృపలో కాపాడారు, భద్రపరిచారు నాయన. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏమైతే ఒక విశ్వాసి మరి మేల్కొన్న వెంటనే ఏమి చేయాలో మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభా. మేల్కొన్న వెంటనే ప్రభా మరి మేమైతే దేవుని యొక్క ముఖదర్శనము చేయాలని సెలవిస్తున్నాం ప్రభా. దేవుని స్తుతించాలి, అదేవిధంగా ఉపదేశమును ధ్యానించాలి అని చెప్పేసి ప్రభా అయ్యా మరి నాయన మరి మాకు సెలవిచ్చిన దేవానికి వందనాలు తండ్రి. మేము మేల్కొనగానే నీ సన్నిధిలో గడపగలిగిన అనుభవాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. వాక్యమైన ప్రియులను దీవించండి, నూరంతలుగా ఫలింపచేయండి, వారి హృదయములలో నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా సబ్స్క్రైబర్ని కూడా దీవించండి, ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా దీవించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా. మరి తండ్రి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. వ్యాధి బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, అప్పుల బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి నాయన అయ్యా ప్రభా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను మరి అయ్యా, యవ్వనస్తులను ప్రభా, వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ సమయంలో మరి నాయన ఆ యొక్క వరద ప్రవాహ ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. మరి అక్కడ పరిస్థితులన్నీ కూడా చక్కపరచమని వేడుకుంటున్నామయ్యా. ఏ బిడ్డకు ఏ సహాయం కావాలో నువ్వు ఎరిగిన దేవుడు, ఆశ్చర్యమైన మీ సహాయం బిడ్డలకు దయచేయండి తండ్రి అయ్యా. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవెనకరమైన వర్షములు కురిపించండి తండ్రి ప్రభా. వరదలు రాకుండా మరి సర్వ కాటకాలు సంభవించకుండా తగినంత వర్షమును మా దేశంలో, మా రాష్ట్రంలో, ప్రపంచ దేశములలో కురిపించమని వేడుకుంటున్నాం ప్రభా. సమస్తం మీ యొక్క ఆధీనంలో ఉంది ప్రభా. సృష్టి
మీ యొక్క ఆజ్ఞకు లోబడి నడుచుకుంటుందయ్యా ప్రభా నీకు వందనాలు. మరి నాయన మానవులమైనటువంటి మేము కూడా తండ్రి మీ యొక్క ఆజ్ఞలు విని విడిచిపెట్టి వారిగా కాకుండా మీ వాక్యానుసారంగా నడుచుకునేటువంటి కృపలను మా అందరికీ దయచేయమని దేవా. ఈ వారం అంతా కూడా మీ యొక్క కృపాక్షేమం మా అందరికీ కూడా దయచేయమని ప్రభా ఇచ్చిన ఈ సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రియులారా. మరి అందరికీ కూడా మరి గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపు కలుసుకుందాం ఏదో సమయానికి. ప్రైజ్